మరి అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ యొక్క సైన్స్ ఎక్స్పో అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏదైతే కింద వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరైతే జ్యుడిషియల్ ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది. అంటే సక్సెస్ఫుల్ రేట్ లో నడుస్తుంది ఈ ఆక్స్ఫర్డ్ నడుస్తుందంటే వాళ్ళ ఆర్ఐలు, వాళ్ళ ప్రిన్సిపాల్స్, వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఈ స్కూల్ ఇంత డెవలప్ అయిందని చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏలూరులో మెయిన్ బ్రాంచ్, ఏలూరులో ఒక అద్భుతమైన స్కూల్ ఉంది అంటే అది గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ అనే విధంగా వాళ్ళు అక్కడ కార్యకలాపాలు కానీ ఏదైతే అమెరికన్ డాల్టన్ సిస్టమ్ లో ఏ స్కూల్ కూడా చేయని విధంగా మీరు చేస్తామని చెప్పి ఇక్కడే కింద మన జడ్జి గారు కూడా చూడటం జరిగింది. మనతో పాటు ఇక్కడ శారద ఎవరైతే ఉన్నారో ఒక ప్రధానమైన పాత్ర ఏలూరులో, అంటే ఒక మంచి పట్టణంలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో పెట్టినటువంటి ఆ స్కూల్ కి తన వంతు బాధ్యత తన భుజస్కంధాల పైన మోసుకొని పిల్లల డిసిప్లిన్ విషయంలో కానీ తల్లిదండ్రుల క్షేమం విషయంలో కానీ ఆవిడ శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ విజువల్స్ పైన చూస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా ఏలూరు మెయిన్ బ్రాంచ్ విద్యార్థులు తమంతా తాము స్వయంగా తయారు చేసి ఇక్కడ ఎక్స్పో విధంగా చూపించి, అంటే ఇక్కడ అర్థమవుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళు ఏ రకమైన చర్య తీసుకుంటారు. ప్రతి స్కూల్లో సైన్స్ ఎక్స్పో పెట్టడం కామన్, కానీ ఇక్కడ పిల్లలకి ఒక ఫ్రెండ్లీ నేచర్ ని పెట్టడం వల్ల వాళ్ళకి ఒక ఐకాన్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది. మనతో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ అవుతున్న శారదా మనతో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. Namaste, sir. Namaste, ma'am. Ma'am, me school, your school is running very successful rate in Eluru. Yes, we are sir. seeing literally your judge also giving big compliment. How do you feel, ma'am? Please. Yeah, I'm feeling so happy. We are Eluru branch, main branch students are there. We are from Eluru, Shantinagar, 7th line. And today we are very, very happy to see all number of projects, whatever you are seeing here. All my students from their self, they made all these projects, all are working model. They are remaining like a science, maths and social. Different things they are presented here, and with the support of their class teachers as well as the subject teachers, math department, science department and social department, they were participated. And we are very happy to participate in Guntur main branch. Not only Eluru branch, number of 31 branches. Today we are having the competition. Which branch is going to be the junior scientist award will be given to the child who will present more. So literally we are waiting to receive that award, and all the best all the branches and all the best all the students. Perform well, do it well, and thank you Chairman Sir Francis Reddy Garu, and thank you Joseph Sir and Vijay Sir for giving this special opportunity to our campus, and thank you so much Uma ma'am for our regional in charge ma'am. So thanks a lot for taking this wonderful opportunity. Thank you. గుంటూరు పట్టణం స్థానిక బృందావనం గార్డెన్స్ లో పడడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ సైన్స్ ఎక్స్పో అయితే నిర్వహించారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే గుంటూరు ఆక్స్ఫర్డ్ యొక్క సక్సెస్ రేట్ ని ఏలూరు ఒలింపియాడ్ బ్రాంచ్ వాళ్ళు స్పష్టంగా వివరణ చేశారు. ఇక్కడ ఏదైతే ముగ్గురు ఉన్నారో వీళ్ళల్లో వీళ్ళు ముగ్గురు డైరెక్టర్ కమ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాల చరిత్ర ఈ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ యొక్క విజయ ధుందుని మోగిస్తున్నారు. మరి చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడైతే వీళ్ళు స్థాపించారో అది ఒక చెట్టు రూపంలో, ఒక పళ్ళు రూపంలో వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. ఒలింపియాడ్ ఏలూరు బ్రాంచ్ ఎప్పుడు ఏదో ఒక కొత్త ధనంతో ముందుకు వస్తారు. మరి సైన్స్ ఎక్స్పోలో భాగంగా ఇక్కడ తన చరిత్రను మొత్తం యావత్తు తెలుగు రాష్ట్రాలు తెలియజేసే విధంగా ఇక్కడ ఒలింపియాడ్ విద్యార్థులు అయితే ఈ ప్రాజెక్ట్ నిర్వహించారు. మీరు చూసినట్టయితే ఆ పైన కనిపిస్తున్నారు ఎవరైతే కనిపిస్తున్నారో పువ్వు ఆకారంలో పెట్టినటువంటి వాళ్ళు ఆ రీజనల్ ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారు. అందులో మీరు తోట వేణి అక్కడ చూస్తున్నారు, మాధురి, జ్యోతి, ఇలా ఎవరైతే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే వాళ్ళ పరిధిలో ఉన్న ప్రిన్సిపల్స్ అందరి పేర్లు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే పువ్వు ఆకారంలో కనబడుతుందో వాళ్ళందరూ కూడా ఆ రీజనల్ ఇన్ఛార్జ్ క్యాడర్ లో ఉన్నట్టుగా ఇక్కడ గుంటూరు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ విద్యార్థులు చూపించడం జరిగింది. మరి ఇది దశ వ్యాపించే విధంగా యావత్తు తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క ప్రతిభను కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు విజువల్స్ పైన, ఈ విజువల్స్ పైన ఇది గుంటూరు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ ఏలూరు బ్రాంచ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆ సైన్స్ ఎక్స్పోలో భాగంగా వీరికి కేటాయించిన ఈ గదిలో వీళ్ళు ఎంతవరకు చేశారనే దానిపైన అక్కడ ప్రిన్సిపల్ అయినటువంటి ఆ మాధురి ఎవరైతే ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు మీ పిల్లలు ఏమేమి తలపెట్టారు, ఏ కార్యక్రమం చేశారు? నమస్తే అండి. ముందుగా 7 టైమ్స్ న్యూస్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మా పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరికీ వాళ్ళు స్వయంగా తయారు చేసుకొని వచ్చారు. వాళ్ళ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్నెస్ ని, ఆ స్కిల్స్ అన్ని కూడా బయట పెట్టాలి. వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా తయారు చేసి అవన్నీ సృజనాత్మక స్కిల్స్ అన్ని కూడా ముందుండి పిల్లలు ప్రతి ఒక్కటి కూడా ఫ్యూచర్ లో బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ రేడార్ అంటే సర్వైలెన్స్ కార్డ్స్ కానీ, రేడార్ డిటెక్షన్స్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్, తెలియని ఆబ్జెక్ట్ మనకి థ్రెట్ ఏదైనా ఉంటే తెలుసుకునేలాగా రేడార్ డిటెక్షన్స్ అని, నెక్స్ట్ మనకి సునామీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఆ సునామీకి సంబంధించినవన్నీ కూడా ఎట్లా ఉంటాయి, ఎట్లా వస్తాయి, అవన్నీ కూడా
ఇది బర్మిడా ట్రయాంగిల్ అండి. మనకి సునామీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి ఏంటి అసలు అది ఎట్లాగా మన షిప్స్ అన్ని కూడా ఎట్లా మిస్ అవుతున్నాయి అవన్నీ కూడా తెలియజేసే ఇదండి. నెక్స్ట్ ఇది రేడార్ డిటెక్షన్ ఆబ్జెక్ట్, అంటే మనకి అన్నోన్ వస్తువులు ఏమైనా వస్తే గనక అవన్నీ కూడా అది డిటెక్ట్ చేసి ఎంత యాంగిల్ లో ఉన్నాయి ఏంటి ఎక్కడ ఉన్నాయి అనేసి చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఆక్స్ఫర్డ్ హాస్పిటల్ అండి. ప్రతి ఒక్క టెస్ట్, బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ మొత్తం అన్ని, ఇంకా మనకి బాడీలో ఎక్కడైనా ఏ ఆర్గన్ అయినా డిటెక్షన్ లో ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా మా పిల్లలు గైడ్ చేస్తారు మిమ్మల్ని. బీపీ ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండాలి అవన్నీ కూడా బాడీ చెకప్ మొత్తం జనరల్ చెకప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ కంట్రోల్ కార్ అండి. అంటే ఏదైనా ప్రమాదం అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా కానీ వాయిస్ ఇవ్వగలం. మన వాయిస్ ని బట్టి మన ప్రమాదంలో ఉన్నామని చెప్పేసి అది కంట్రోల్ చేస్తుంది. అది వాయిస్ కంట్రోల్ కార్. నెక్స్ట్ ఇది 4 years ట్రాన్స్ఫర్మేషన్స్ అండి. అంటే వాటర్ కూడా ఎట్లా సౌండ్ వేవ్స్ కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. 4 years ట్రాన్స్ఫర్మేషన్. ఇది మా సక్సెస్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రిన్సిపల్ అండ్ నెక్స్ట్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో ఇయర్స్, ఇదంతా కూడా మా చైర్మన్ సార్ యొక్క గొప్పతనం. వాళ్ళిద్దరు డైరెక్టర్స్ అండి. ప్రతి ఒక్క బటర్ఫ్లై కూడా ఏ ఇయర్ లో మెన్షన్ చేశారు, ఏది బ్రాంచ్ అనేసి నేమ్స్ ఇచ్చేసాము. వాళ్ళ 5గురు కూడా రీజనల్ ఇన్ఛార్జెస్. నెక్స్ట్ బడల్స్ వచ్చేసి ఆ రీజనల్ ఇన్ఛార్జెస్ యొక్క ప్రిన్సిపల్స్, వాళ్ళ అండర్ లో ఉండే ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూడా. ఇది వచ్చి సర్వేలెన్స్ కార్డ్స్. నెక్స్ట్ ఇది పోర్టబుల్ ఈసీజీ డివైస్ అండి. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే మన దగ్గర ఏదైనా హార్ట్ అటాక్, మనకి ఏదైనా చెస్ట్ పెయిన్ కానీ అట్లా ఉంది, వెంటనే తెలుసుకోవాలి అంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ అవసరం లేకోకుండా విత్ మొబైల్ డివైస్ తోటి మనం ఎట్లా కనుక్కోవచ్చు మన నిజంగా చెస్ట్ పెయిన్ ఉందా లేకపోతే హార్ట్ అటాక్, దానికి సంబంధించిన ఇంట్లోనే ఎట్లా చెకప్ చేసుకోవచ్చు అనేసి ఇది ఒక డివైస్ అండి. ఇది పూర్తిగా ఇది హైడ్రోనిక్స్. ఇది ఏంటంటే దాదాపుగా చాలా మంది ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ పంట నష్టం కానీ ఏదైనా జరిగి చాలా మంది సిటీస్ కి వచ్చారు, కానీ వాళ్ళ ప్యాషన్ పోదు. ఆ ప్యాషన్ కొద్ది సిటీస్ లో కూడా ఎట్లాగా మనము ప్లాంట్స్ కానీ ఇది లార్జ్ స్కేల్ లో కూడా చేసుకోవచ్చు అండి. ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళ ప్లాంట్స్ మీద ఎక్కువ ఉండే మక్కువతోటి ఇది తయారు చేసుకోవచ్చు. చంద్రయాన్ 3 మూన్ మిషన్ పిల్లలే స్వయంగా ఇవన్నీ రాడార్ కానీ ల్యాండర్స్ కానీ ఇవన్నీ వాళ్లే స్వయంగా తయారు చేసుకొని వచ్చారు. సోలార్ సిస్టమ్ పూర్తిగా అసలు ఎట్లా ఏంటి, సోలార్స్ ఏ ప్లేస్ లో ఎక్కడ ఉన్నాయి, సన్ ప్లేస్ ఏంటి, ఎర్త్ ప్లేస్ ఏంటి, వాటి శాటిలైట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ చంద్రయాన్ 3, వాళ్ళు చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది, చంద్రయాన్ 3 ఎట్లా సక్సెస్ అయ్యాం, మన జాతీయ పతాకాన్ని మూన్ పైన ఎగరవేసిన మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా పిల్లలు తెలుసుకొని వాటి మీద ఉండే ఇంట్రెస్ట్ తోటి పిల్లలు వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని వచ్చారండి. అది వర్కింగ్ మోడల్, చంద్రయాన్ 3 వర్కింగ్ మోడల్. అసలు ఎట్లా వెళ్తుంది అది పైకి ఏంటి అదంతా కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I'm feeling so happy. We are Eluru branch, main branch students are there. We are from Eluru, Shantinagar, 7th line, and today we are very happy to see all number of projects, whatever you are seeing here. All my students from their self, they made all these projects, all are working model. They are remaining like a science, maths and social, different things they are presented here, and with the support of their class teachers as well as the subject teachers, math department, science department and social department, they were participated. And we are very happy to participate in Guntur main branch. Not only Eluru branch, number of 31 branches. Today we are having the competition. Which branch is going to be the junior scientist award will be given to the child who will present more. So literally we are waiting to receive that award. And all the best all the branches, and all the best all the students. Perform well, do it well, and thank you Chairman Sir Francis Reddy Garu, and thank you Joseph Sir and Vijay Sir for giving this special opportunity to our campus, and thank you so much Uma ma'am for our regional in charge ma'am. So thanks a lot for taking this wonderful opportunity. Thank you. So this is Ashok Kumar, the principal of Oxford School, Satyanarayanapura branch, and we have come here for the National Science Expo, and we brought many projects from Satyanarayanapura branch, and many big projects like smart bridge is there, Prakasham barrage and solar system, okay, and we have hydroelectrical powers, and many big projects are there, understand, and we are very happy to bring our students to
to the Science Expo and to exhibit all our students' talent in front of everybody. Thank you so much. Everyone, good morning. I am Sudhakar from Rajahmundry branch principal, and today we are participating in Central Office Science Expo, and there one by one I'll introduce the projects which are my students are presenting in this Science Expo, Central Office Science Expo. Now you can see that this is blind. For blind people, it will help very nicely. It is a helpful stick for blind people, and it is very useful to the blind people, and my students will explain about that. And after that, one more, it's a smart street light system. In advanced, using advanced techniques and technology, how we can operate that street lights in a smart manner, that one we can explain that. And coming to here, this is a smart agriculture system. Nowadays, we are observing that the farmers are going to fields at night time, and those are getting that snake bites, and because of that, some farmers are injuring night time, and they are getting electrical shocks. These all from that we can control that, and for farmer without going to the field, from their home they can operate that. They can put the water to their field. They're using that smart agriculture system. After that, it is alcohol detection system, and in the car we will use this system to stop, to avoid the accidents in the drunken mode. If the drunken the person who is at alcohol habit, he is try to drive the car, immediately the car engine will stop. That is that alcohol detective system. Coming to here, hydroponics, using that water without the soil, how to grow up the plants in our houses and the kitchens. These all the we can show this one by using this one. And coming to here, it's a aquaponics, using that say at the same time two types of cultures, that is agriculture and pisciculture. About that, without using pesticides, and by using that the waste of the excreta of fishes, it has that more nutrients, and that nutrients we will send to that plants. Then the plants will grow very nicely. And after that, my students are explaining about that human heart, how the human heart functioning. That one they are explaining. And after that, this is a human excretory system. About this also my students are going to explain, and my students are arranged these all the projects with their hard work, and day night they worked, and that concept they got, and nicely they arranged here. After that, human digestive system. Use that about this also my students are going to explain the human digestive system, how it functions. And coming to here, the mathematics department. Here mathematics department is placing different types of mathematical properties and symbols and the proofs, theorems, everything we are going to explain here. After that, the properties of polygons. What are the properties of polygons? Now my students will explain later now. After that, basic proportionality theorem, which is in 10th standard. This one also the students will explain later. And this is Pythagoras theorem. The Pythagoras theorem proof, it is that in different methods. Now my students will explain that the Pythagoras theorem, how the areas are equal in Pythagoras, using the Pythagoras theorem. After that, it's a tree of real numbers. We have different types of numbers, number systems, that is natural numbers, whole numbers, rational numbers, irrational numbers, and real numbers. These all the things, those all the sets, they will explain how the number system is included in each other. And after that, here coming to here, Pythagorean the theorem proof, we will explain that. And here they arranged the small protractor and scale. These all the things they arranged by using the different scales. They will prove that the Pythagoras theorem. Next, after coming to here, geometrical proofs. Without numbers, we will prove that a plus b whole square. How the a plus b whole square area is equal when we are changing into different parts. This is geometrical proof of a plus b whole square. After that, coming to here, fractions. Here fractions are there. The fractions means it's 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 4, 1 by 5, like that.
how the whole is divided into different number. That one they are explaining here. After that, here the properties of triangle they are going to explain here. Different types of the triangles are classified into two types based on sides, based on angles. So based on sides, how many triangles are there? Based on angles, how many triangles are there? They are going to explain here. And such as how new projects our students are launched and they did well. This is Rajahmundry city. My students did that. The model of Rajahmundry, everything they are explaining here, and that is coming to here. It is a Pushkar Ghat, and after that a Kambal Cheruvu and Devi Chowk, and it is a Godavari river, model of Godavari river, and after that it is a railway bridge, and it is a fourth bridge, and it is a the Dhabaleshwaram project. Like that they arranged. After that our Rose Milk, Rajahmundry famous Rose Milk Center, and different things they are arranged, and the houses system and the famous personalities of Rajahmundry they kept here. That's why they are saying that I love Rajahmundry. My students are telling that I love Rajahmundry like that. And different types of model they arranged here. Here coming to here Rajahmundry branch Oxford school also they placed here. Coming to here municipal office and different offices also they are showing here. And different circles they are arranging, traffic circles also those are showing here. It's a very fine, and I am appreciating the students who did very nice finishing up is all the things. Thank you. My name is Sarita, Vizag branch. This is automatic street light working model. This is acid rain. Solar drip irrigation. Anti-sleeping alarm. Surveillance cam. This is laser beam. Fetus. Train detector. 3D hologram. Chandrayaan 3. Solar system. This is climate change. Air cooler. మార్నింగ్ అనండా మేము గుంటూరు ఆక్స్ఫర్డ్ మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాము. మాకు నేషనల్ సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. దాని తరపున మేము కాకినాడ నుంచి రావడం జరిగింది. మా పిల్లల్ని తీసుకొని మా ఎగ్జిబిట్స్ ని ఒకసారి చూపిస్తాను రండి. ఇవి మేము ఎంట్రన్స్ గేట్ డెకరేషన్ వన్స్ కమింగ్. ఇది మా యొక్క కాకినాడ స్మార్ట్ సిటీ. మీ అందరికీ తెలిసిందే కాకినాడ ఐటీ హబ్. సో ఇక్కడ లేనిది లేదు, ప్రతిదీ మనకి అవైలబుల్ గా ఉంటుంది. మా సిటీలో వైఫై కూడా అవైలబుల్ గానే ఫ్రీ వైఫై దొరుకుతుంది. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియా ఫర్ ద ఫార్మర్స్. పశువులు ఫామ్ ని డెస్ట్రాయ్ చేయకుండా మనం ఎలా కాపాడచ్చు, దానికి ఎలా అలారం ఇవ్వాలి అనేది దీని ద్వారా మనం తెలియపరచచ్చు. ఇది ఆటోమేటిక్ డ్రైనేజ్ క్లీనర్, అంటే మనుషులతో పని లేకుండా డ్రైనేజ్ ని ఎలా క్లీన్ చేయొచ్చు అనే దాన్ని మనం చూపిస్తాం. జస్ట్ దీని ద్వారా మనకి డ్రైనేజ్ లో ఉన్న డస్ట్ అంతా కూడా మనకి బయటికి పడిపోతుంది. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకొని మనం ఏ విధంగా జనరల్ గా హార్వెస్ట్ చేయొచ్చు, మనకి ఆ వాటర్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేదంతా కూడా దీని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది స్టార్చ్ సొల్యూషన్ టెస్ట్. స్టార్చ్ ఎంత ఉంది, మన తినే ఫుడ్ లో స్టార్చ్ ఏ విధంగా ఉంది, కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎంత మోతాదులో ఉందో తెలియపరచుకొని మనం జాగ్రత్త పడవచ్చు. నవేడేస్ పర్యావరణ పొల్యూషన్, మనకి ఈ యాసిడ్ రైన్ ఏ విధంగా మనకి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది, దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలనేది కూడా మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా, ఈ ప్రాజెక్ట్ ద్వారా వివరించవచ్చు. ఇది మాది వాటర్ సోర్స్, వాటర్ పొల్యూషన్. నవేడేస్ ఈ రోజుల్లో వాటర్ ఎలా పొల్యూషన్ అయిపోతుంది, వేటి ద్వారా పొల్యూషన్ అయిపోతుంది, ఏ విధంగా పొల్యూషన్ అయిపోతుంది, దాని నుంచి మనం పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్.
హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఇది వాటర్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని ఎలా లిబరేట్ చేయొచ్చు అనే దాన్ని దీని ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. ఇది డ్రిప్ ఇరిగేషన్. ఈ ఇరిగేషన్ ద్వారా మనం ఎటువంటి పంటలనైనా ఈజీగా పండించవచ్చు. మనం వాటర్ సప్లై లేదే అనే ప్రాబ్లం లేకుండా ఒక్కొక్క బిందువు దాని రూట్స్ వరకు వెళ్ళి మొక్కల్ని తడుపుతుంది. అయోధ్య యొక్క రామ మందిరం. ఈ రామ మందిరం గురించి మీ అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే దీని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనేది మనకి జరిగింది. మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఈ నేషనల్ సైన్స్ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడానికి కాకినాడ నుంచి వచ్చామండి. ధన్యవాదాలు. Good morning. We are coming from Patmata branch. So our children organized here Science Expo, National Science Expo, our main branch Guntur. So here we are organizing some projects. Let we see. And here, so organic products here. It's a very healthy organic products. And come this side, it's a medical plants. And here, we displayed here millets. And here parts of speech, and here lungs, and here solar eclipse and circular system. And here, this is our small kids are third level, so LCM, and they prepared. And here also types of angles, and here national emblems, and here indicates. And everything our children Patmata branch they prepare. And here one more project will be, it's a Telugu project, is a Kappatalli Pelli. So our old parents they said the Kappatalli Pelli, and our children they prepare this Kappatalli Pelli, 7th class students. And here good conduction and bad conduction they prepared. And here windmill, and here we display this Colo crab and 3D shapes. And here also, sir, please. So day and night. And here this is a game, and this is a volcano, and here some fire, fun with fire, and this one is circular system. Good morning, sir. This is Rafi Unisa from Vijayawada One Town Branch Principal, and here we are gathered here for the National Science Expo in Guntur main branch. So really we are feeling very glad and proud to participate in this occasion. So here my dearest students are participating in different projects. These are the Oxford. My name is Oxford Dictionary. So they can explain and they can guess the word what you are selecting from the calculators. Yes, this is the temple of Kanakadurga, which is famous in Vijayawada. And here we can see these lines and angles projects which are prepared by our 9th class students. Here the different stages of water purification, how the water is purifying in different stages like sedimentation, decontamination, filtration and chlorination. Like that, in that way my 9th class students are preparing. Here they are explaining about the brain by showing our live organs only. They are explaining about the brain. Here all live organs which are kidney, brain and heart and lungs also. See, lungs, when we are inhale the air, our lungs will be evaporate. So in that way they are going to explain. Here this is the pyramid of food pyramid. So how the nutrients, fats, proteins, carbohydrates are needed for our health, good health, they are showing in that way. And this is the project of consumption of tobacco. What the disadvantage we'll get with the consumption of tobacco. So this is a project of global warming. See, save earth. Because of the factories and other things, our environment is getting polluted. So this is the project of water catches fire. Generally water will off the fire, but here our students are showing how the water will catch the fire. Yes, here this is a project of Pythagoras theorem. So by the showing this project, they are saying about the
Pythagoras. And here, this is the project of germination of seed in different levels, how the seed will germinate. And this is a project of coordinate geometry, which is needed for the student, math student especially. So here my 8th class and 9th class students are going to explain. So this is called monkey guns. So in ancient days, we don't have many updated items. So in ancient times, they used like these guns to avoid all the animals like elephants, lions, etc. Blue. This is the sound. With this sound, all the animals like elephant, monkeys will go. This is called a hydropower. How the power will generate by the water, they are showing. So here we can see the power voltage also on the light. So this is a project of circle by 9th class students. How the circle showed and the radius, everything they'll see. So this is the main thing of our project is dialysis, sir. So nowadays everyone are having a kidney failure. So for that, how the dialysis system will work. This is a project how to keep artificial kidneys, and this is called hydroponics. Nowadays, without soil also we can cultivate these